శాంతి. ఈరోజు మురళీ డేటు 29 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ప్రశ్నలలో తికమక పడుట మాని మన్మనాభవగా ఉండండి. తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయండి. పవిత్రముగా అవ్వండి, ఇతరులను కూడా పవిత్రముగా చేయండి. ఈరోజు మురళిలోని ప్రశ్న: శివబాబా పిల్లలైన మీ చేత తమ పూజను చేయించుకోరు ఎందుకు? సమాధానము: బాబా చెప్తున్నారు, నేను పిల్లలైన మీకు అత్యంత వినయ విధేయతలు గల సేవకుడను, ద మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ని. పిల్లలైన మీరు నా యజమానులు. నేను మీకు నమస్కరిస్తాను. తండ్రి నిరహంకారి, మరి పిల్లలు కూడా తండ్రి సమానముగా అవ్వాలి కదా. నేను పిల్లలైన మీతో నా పూజ ఎలా చేయించుకుంటాను? కడిగేందుకు నాకు కాళ్ళు కూడా లేవు. మీరు ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యి విశ్వసేవ చెయ్యాలి అని బాబా అంటున్నారు. పాట: నిర్బలులతో బలశాలుర యుద్ధము. ఓం శాంతి. నిరాకార శివ భగవాను వాచ: శివబాబా నిరాకారులు. అంతేకాక ఏ ఆత్మలైతే శివబాబా అని అంటాయో అవి కూడా నిజానికి నిరాకారమే. వారు కూడా నిరాకార ప్రపంచంలో నివసించేవారు. పాత్ర చేసేందుకు ఇక్కడ సాకారులుగా అయ్యారు. మనందరికీ కాళ్ళు ఉన్నాయి, కృష్ణునికి కూడా పాదాలు ఉన్నాయి. పాద పూజ చేస్తారు కదా. శివబాబా అంటున్నారు, నేను వినమ్రుడను, మీతో కడిగించుకునేందుకు నాకు అస్సలు కాళ్ళు కూడా లేవు. సన్యాసులు కాళ్ళు కడిగించుకుంటారు కదా. గృహస్థులు వెళ్ళి వారి కాళ్ళు కడుగుతారు. కాళ్ళు అయితే మనుషులవే. మీరు పాదపూజ చేసేందుకు శివబాబాకు అసలు కాళ్ళే లేవు. ఇదంతా పూజా సామాగ్రి అని తండ్రి అంటున్నారు. నేను జ్ఞానసాగరుడను, నా పిల్లలతో నేను కాళ్ళు ఎలా కడిగించుకుంటాను? తండ్రి వందే మాతరం అని అంటున్నారు. దీనికి జవాబుగా మాతలు ఏమనాలి? మాతలు నిలబడి నమస్తే శివబాబా అని అంటారు. సలాం మాలేకుం అని అన్నట్లు మాతలు నమస్తే అని అంటారు. అది కూడా మొదట తండ్రియే నమస్కరించవలసి వస్తుంది. నేను అత్యంత వినమ్రుడను, అనంతమైన సేవకుడను అని తండ్రి అంటున్నారు. వారు నిరాకారులే కాక ఎంతో నిరహంకారులు. ఇక్కడ పూజించే విషయమే లేదు. అత్యంత ప్రియమైన పిల్లలు ఎవరైతే నా ఆస్తికి యజమానులుగా అవుతారో వారితో నేను పూజ ఎలా చేయించుకుంటాను? పిల్లలు తండ్రి కాళ్లకు నమస్కరిస్తారు, ఎందుకంటే తండ్రి పెద్దవారు కదా. కానీ వాస్తవానికి తండ్రి కూడా తన పిల్లలకు సేవకుడు. పిల్లలను మాయ చాలా విసిగిస్తుందని తండ్రికి తెలుసు. ఇది చాలా కఠినమైన పాత్ర. చాలా అపారమైన దుఃఖాలు రానున్నాయి. ఇవన్నీ అనంతమైన విషయాలు. అప్పుడే అనంతమైన తండ్రి వస్తారు. తండ్రి అంటున్నారు, నేను ఒక్కరినే దాతను, ఇతరులెవ్వరినీ దాత అని అనజాలరు. తండ్రి నుండే అందరూ కోరుకుంటారు. సాధువులు కూడా ముక్తిని తండ్రి నుండే కోరుకుంటారు. భారతదేశంలోని గృహస్థులు భగవంతుడి నుండి జీవన్ముక్తిని కోరుకుంటారు. కావున దాత ఒక్కరే కదా. సర్వుల సద్గతి దాత ఒక్కరే అన్న మహిమ కూడా ఉంది. సాధువులు స్వయంగా వారే సాధన చేస్తున్నారు. మరి ఇతరులకు గతి సద్గతులను ఎలా ఇవ్వగలుగుతారు? ముక్తిధామానికి, జీవన్ముక్తి ధామానికి రెండింటికి యజమాని తండ్రియే. వారు కల్పానికి ఒక్కసారి మాత్రమే సరిగ్గా తమ సమయానికి వస్తారు. మిగిలిన వారందరూ జనన మరణాల్లోనికి వస్తారు. వీరు ఒక్కసారి మాత్రమే రావణ రాజ్యం సమాప్తం అవ్వవలసి ఉన్నప్పుడు ఇక్కడికి వస్తారు. అంతకంటే ముందు వారు రాజాలరు. డ్రామాలో పాత్రయే లేదు. అందువలన మీరు నా ద్వారా నన్ను గుర్తించారు అని తండ్రి అంటున్నారు. మనుషులకు తెలియనందువలన వారు నన్ను సర్వవ్యాపి అని అనేశారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము.
రావణుణ్ణి తగలబెట్టిది భారతవాసీలే. అందువలన రావణ రాజ్యము, రామరాజ్యము రెండూ భారతదేశంలోనే ఉన్నాయి అని రుజువవుతుంది. ఈ విషయాలు అనగా ఇప్పుడిది ఏ విధంగా రావణ రాజ్యమో రామరాజ్యమును స్థాపన చేయువారే వివరిస్తారు. ఇది అర్థం చేయించేది ఎవరు? నిరాకార శివ భగవాను వాచ ఆత్మను శివుడు అని అనరు. ఆత్మలన్నీ శాలిగ్రామాలు. శివుడు అని ఒక్కరినే అంటారు. శాలిగ్రామాలైతే అనేకం ఉంటాయి. ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. ఆ బ్రాహ్మణులు ఏ యజ్ఞాలనైతే రచిస్తారో అందులో ఒక పెద్ద శివలింగము, దానితో పాటు చిన్న చిన్న శాలిగ్రామాలను తయారు చేసి పూజిస్తారు. దేవీలు మొదలైన వారి పూజ అయితే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే ప్రతిరోజు మట్టితో తయారు చేసి పూజిస్తూ ఉంటారు. రుద్రుని పైన చాలా గౌరవం ఉంటుంది. శాలిగ్రామాలు అంటే ఎవరో వారికి తెలియదు. శివశక్తి సైన్యమైన మీరు పతితులను పావనముగా తయారు చేస్తారు. శివుని పూజ అయితే జరుగుతుంది. మరి శాలిగ్రామాలు ఎక్కడికి వెళ్ళాలి? అందువలన చాలామంది మనుష్యులు రుద్రయజ్ఞమును రచించి శాలిగ్రామాలను కూడా పూజ చేస్తారు. ఎందుకంటే శివబాబాతో పాటు పిల్లలు కూడా కష్టపడ్డారు కదా. శివబాబాకు సహాయకారులుగా ఉన్నారు. వారిని ఈశ్వరీయ సేవాదారులు అని అంటారు. స్వయం నిరాకారులు కూడా తప్పకుండా ఏదో ఒక శరీరంలో వస్తారు కదా. స్వర్గంలో అయితే సేవ చేయవలసిన అవసరమే ఉండదు. శివబాబా చెప్తున్నారు, చూడండి, మీరు నా సేవాదారులైన పిల్లలు. నెంబర్ వారీగా ఉంటారు కదా, అందరినీ పూజించలేరు కదా. ఈ యజ్ఞము కూడా భారతదేశంలోనే జరుగుతుంది. ఈ రహస్యాన్ని తండ్రియే అర్థం చేయిస్తారు. ఆ బ్రాహ్మణులకు కానీ యజ్ఞమును చేయించు ధనవంతులకు ఈ విషయాలేమీ తెలియవు. వాస్తవానికి ఇది రుద్రయజ్ఞము. పిల్లలు పవిత్రంగా తయారై భారతదేశమును స్వర్గంగా తయారు చేస్తారు. ఇది చాలా పెద్ద హాస్పిటల్. ఇక్కడ యోగము ద్వారా మనము సదా నిరోగులుగా అవుతాము. నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. యోగమును తెంచివేసే మొదటి నెంబరు వికారము దేహ అహంకారము. దేహాభిమానులుగా అవుతారు, తండ్రినే మర్చిపోతారు. అప్పుడే ఇతర వికారాలు వచ్చేస్తాయి. ఈ యోగమును నిరంతరము జోడించడం చాలా కష్టము. మనుషులు కృష్ణుణ్ణి భగవంతుడు అని భావించి వారిని పూజిస్తారు. అయితే వారి పాదపూజ చేసేందుకు కృష్ణుడు పతిత పావనుడేమీ కాదు కదా. శివునికైతే పాదాలే లేవు. వారు వచ్చి మాతలకు సేవకునుగా అయి తండ్రిని స్వర్గమును స్మృతి చేస్తే మళ్ళీ 21 జన్మలకు రాజ్యపాలన చేస్తారు అని చెప్తున్నారు. 21 తరాలు అని మహిమ చేయబడింది. ఇతర ధర్మాలలో ఈ గాయనం లేదు. ఏ ఇతర ధర్మాల వారికి కూడా 21 జన్మల స్వర్గ చక్రవర్తి పదవి లభించదు. డ్రామా ఈ విధంగా తయారై ఉంది. ఇతర ధర్మాలలో కలిసిపోయిన దేవతా ధర్మం వారు తిరిగి ఈ ధర్మంలోకి తిరిగి వస్తారు. స్వర్గ సుఖాలు అపారమైనవి. నూతన ప్రపంచము, నూతన భవనంలో చాలా మంచి సుఖం ఉంటుంది. కొద్దిగా పాతది అవుతూనే ఎంతో కొంత లోటు ఏర్పడుతుంది కదా. తిరిగి మరమ్మత్తు చేయించబడుతుంది. ఎలాగైతే తండ్రి మహిమ అపారమైనదో అలా స్వర్గ మహిమ కూడా అపారమైనది. దానికి అధికారులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇతరులెవ్వరూ స్వర్గానికి యజమానులుగా చెయ్యలేరు. వినాశ దృశ్యము చాలా భయంకరమైనది, బాధ కలిగించే విధంగా ఉంటుంది అని పిల్లలైన మీకు తెలుసు. వినాశనానికి ముందే తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు మీరు నావారిగా అవ్వండి, అనగా ఈశ్వరీయ ఒడిని పొందండి. శివబాబా పెద్దవారు కదా, అందువలన మీకు చాలా ప్రాప్తి కలుగుతుంది. స్వర్గ సుఖము అపరం అపారమైనది. పేరు వినగానే నోటిలో నీళ్లు ఊరుతాయి.
ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. మరి స్వర్గము అంటే ప్రియమనిపిస్తున్నట్లే కదా. ఇదే నరకము. సత్యయుగం రానంత వరకు స్వర్గానికి ఎవ్వరూ వెళ్ళలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ జగదంబ వెళ్ళి స్వర్గ మహారాణిగా లక్ష్మిగా అవుతుంది. తరువాత పిల్లలు కూడా నెంబర్ వారీగా అలా అవుతారు. మా అమ్మ బాబాలు ఎక్కువగా పురుషార్థం చేస్తారు. అక్కడ కేవలం లక్ష్మీనారాయణలే కాదు, పిల్లలు కూడా రాజ్యం చేస్తారు కదా. తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు, చదివిస్తారు. ఒకవేళ కృష్ణుడు తయారు చేస్తారు అని అన్నట్లయితే మరి కృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి తీసుకెళ్లారు కదా. ద్వాపర యుగంలో దేవతలైతే ఉండరు. మేము స్వర్గానికి వెళ్ళేందుకు మార్గాన్ని తెలియచేస్తారని సన్యాసులు అనజాలరు. దాని కొరకు భగవంతుడే కావాలి. ముక్తి జీవన్ముక్తుల ద్వారాలు కలియుగ అంతిమంలోనే తెరవబడతాయి అని చెప్తారు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. నేను శివుణ్ణి, రుద్రుడను, మీరు శాలిగ్రామాలు, శరీరధారులు. నేను శరీరములు లోనుగా తీసుకున్నాను. వీరంతా బ్రాహ్మణులు. ఈ జ్ఞానము బ్రాహ్మణులకు తప్ప ఇంకెవ్వరికీ ఉండదు, శూద్రులలో కూడా ఉండదు. సత్యయుగంలో దేవీ దేవతలు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. తండ్రియే వారిని ఇప్పుడు అలా తయారు చేస్తున్నారు. సన్యాసులు ఎవ్వరిని పారసబుద్ధి కలవారిగా తయారు చేయలేరు. భలే వారు స్వయం పవిత్రంగా ఉంటారే కానీ వారు కూడా రోగులుగా అవుతూ ఉంటారు. కానీ సత్యయుగంలో మాత్రం ఎప్పుడూ ఎవ్వరూ రోగులుగా అవ్వరు. అక్కడైతే అపారమైన సుఖం ఉంటుంది. అందువలనే తండ్రి చెప్తున్నారు, పూర్తిగా పురుషార్థం చెయ్యండి. పరుగు పందెం ఉంటుంది కదా. ఇది రుద్రమాలలో తిప్పబడేందుకు పరుగు పందెము. అహం ఆత్మనే యోగ పరుగు తీయాలి. ఎంతెంత యోగం జోడిస్తారో అంత వారిని వీరు చాలా వేగంగా పరుగు తీస్తున్నారు అని భావిస్తారు. వారి వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. మీరు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ యాత్రలో ఉంటారు. బుద్ధి యోగానికి చెందిన ఈ యాత్ర చాలా మంచిది. మరి అటువంటి అపారమైన స్వర్గసుఖమును పొందేందుకు పవిత్రంగా ఎందుకు ఉండము? మమ్మల్ని మాయ కదిలించలేదు అని మీరంటారు. ప్రతిజ్ఞ చెయ్యాల్సి ఉంటుంది. ఇది అంతిమ జన్మ. మరణమైతే తప్పనిసరి. మరి తండ్రి నుండి వారసత్వమును ఎందుకు తీసుకురాదు? ఎంతోమంది బాబా పిల్లలున్నారు. ప్రజాపిత కనుక తప్పకుండా నూతన రచననే రచిస్తారు. నూతన రచన బ్రాహ్మణులదే జరుగుతుంది. బ్రాహ్మణులు అంటే ఆత్మిక సమాజ సేవకులు. దేవతలు అయితే ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. మీరు భారతదేశానికి సేవ చేస్తున్నారు కదా. అందువలన మీరే స్వర్గానికి యజమానులుగా అవుతారు. భారతదేశానికి సేవ చేయడం అనగా సర్వులకు సేవ చేసినట్లే. ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. రుద్రుడు అని శివుణ్ణి అంటారు, కృష్ణుణ్ణి అనరు. కృష్ణుడు సత్యయుగి రాకుమారుడు. అక్కడ ఈ యజ్ఞము మొదలైనవేమీ ఉండవు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. ఇది వినాశనం అవ్వాలి. ఆ తరువాత ఇంకెప్పుడు రావణుణ్ణి తయారు చెయ్యరు. అంటే సత్యత్రేతాయుగాల్లో రావణుణ్ణి తయారు చెయ్యరు. కాల్చడం కూడా ఉండదు. ఎందుకంటే ఈ సంగమ యుగంలో తండ్రి వచ్చి ఈ సంకెళ్ళ నుండి విముక్తులుగా చేస్తారు. సంకెళ్ళ నుండి బ్రహ్మను కూడా విడిపించారు కదా. శాస్త్రాలు చదువుతూ చదువుతూ ఏ గతి పట్టిందో చూడండి. అందువలన తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి. తండ్రిని స్మృతి చేసే ధైర్యం లేదు. పవిత్రముగా ఉండరు. కానీ వ్యర్థమైన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ, ఒకవేళ ఏదైనా విషయంలో తికమక పడ్డారు అంటే దానిని వదిలేయండి. మన్మనాభవగా ఉండండి. ప్రశ్నకు సమాధానం లభించలేదు అని చదువును వదిలివేయకూడదు. భగవంతుడు కదా, మరి సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు అని అంటారు. ఇప్పుడు తండ్రి మరియు వారసత్వములతో మాత్రమే పని. చక్రాన్ని కూడా స్మృతి చేయాల్సి ఉంటుంది.
గవర్నమెంట్ వారు కూడా త్రిమూర్తి మరియు చక్రమును చూపిస్తారు. అంటే ప్రభుత్వ ముద్రిక 3 సింహాల బొమ్మ, దాని క్రింద అశోక చక్రమును చూపిస్తారు కదా. దాని క్రింద సత్యమేవ జయతే అని వ్రాస్తారు, కానీ అర్థమే చేసుకోరు. మీరు అర్థం తెలియచేయగలుగుతారు. శివబాబాను స్మృతి చేసినట్లయితే సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకర్లు కూడా స్మృతిలోకి వస్తారు. స్వదర్శన చక్రాన్ని స్మృతి చేయడం ద్వారా విజయం కలుగుతుంది. జయతే అనగా మాయపైన విజయం పొందుతారు. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఇక్కడ నియమము, హంసల సభలో కొంగలు కూర్చోలేరు. బీకేలు ఎవరైతే స్వర్గ దేవకాంతలుగా తయారు చేస్తారో వారిపైన చాలా గొప్ప బాధ్యత ఉంటుంది. కొత్తగా వచ్చిన వారిని మొదట సదా ఇలా అడగండి, ఆత్మల తండ్రి గురించి మీకు తెలుసా అని. ప్రశ్నిస్తున్న వారికి తప్పక తెలిసే ఉంటుంది కదా. సన్యాసులు మొదలైన వారు ఎప్పుడూ ఈ విధంగా ప్రశ్నించలేరు, ఎందుకంటే వారికి తెలియదు. అనంతమైన తండ్రిని తెలుసుకున్నారా అని మీరు ప్రశ్న వేస్తారు. మొదట నిశ్చితార్థం చేయండి. బ్రాహ్మణుల వ్యాపారమే ఇది. తండ్రి చెప్తున్నారు, ఓ ఆత్మల్లారా, నా జతలో యోగం జోడించండి, ఎందుకంటే మీరు నా వద్దకే రావాలి కదా అని బాబా అంటున్నారు. సత్యయుగి దేవీ దేవతలు చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు కనుక మొట్టమొదట జ్ఞానం కూడా వారికి లభిస్తుంది. లక్ష్మీనారాయణులు 84 జన్మలు పూర్తి చేశారు కనుక మొదట వారికి జ్ఞానం లభించాలి కదా. మనుష్య సృష్టి వృక్షం ఏదైతే ఉందో దానికి పిత బ్రహ్మ, ఇక ఆత్మల పిత శివుడు కనుక బాపు మరియు దాదా అయినారు కదా. మీరు వారికి పౌత్రులు. వారి నుండి మీకు జ్ఞానం లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, నేను నరకములో వచ్చినప్పుడే కదా స్వర్గాన్ని రచిస్తాను. శివ భగవాను వాచ, లక్ష్మీనారాయణులు త్రికాలదర్శులు కారు. వారికి రచయిత రచనల జ్ఞానమే లేదు. మరి ఈ జ్ఞానము పరంపరగా ఎలా వస్తుంది? మీరు మృత్యువిక రానే వచ్చేసింది అని చెప్తూ ఉంటారు కదా, కానీ అలా ఏమీ జరగదు అని చాలామంది భావిస్తారు. దీనిపైన ఒక ఉదాహరణ యొక్క కథ కూడా ఉంది కదా. అయ్యో పులి వచ్చింది అన్నాడు, కానీ ఆ రోజు పులి రాలేదు. చివరికి ఒక రోజు నిజంగానే పులి రానే వచ్చింది, మేకలన్నింటినీ తినేసింది. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడివే అంటున్నారు బాబా. ఒకరోజు తప్పకుండా మృత్యువు కబళించి వేస్తుంది. అప్పుడేం చేస్తారు? భగవంతుని చేత రచింపబడిన ఈ యజ్ఞము ఎంత గొప్పది. పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇంత పెద్ద యజ్ఞాన్ని రచించలేరు. బ్రహ్మవంశీ బ్రాహ్మణులు అని పిలువబడుతూ పవిత్రంగా అవ్వలేదు అంటే ఇక వారు మరణించినట్లే. శివబాబాతో ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. మధురమైన బాబా, స్వర్గానికి అధిపతులుగా చేసే బాబా, నేనైతే మీ వాడిని, చివరి వరకు మీకు చెందిన వారిగానే ఉంటాను. ఇటువంటి తండ్రికి లేక ప్రియుడికి విడాకులు ఇచ్చారు అంటే మహారాజా మహారాణులుగా అవ్వలేరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము, సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా అయి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడంలో స్వయం పవిత్రంగా ఉండి తండ్రికి తప్పకుండా సహాయం చెయ్యాలి. ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి. ఏ విధమైన ప్రశ్నల్లో కూడా తికమకపడి చదువును మాత్రం వదిలివేయకూడదు. ప్రశ్నలను వదిలి తండ్రిని స్మృతి చెయ్యాలి మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఈరోజు వరదానము, హద్దులకు దూరముగా ఉండి
అందరికీ వీరు నావారు అనే అనుభవం చేయించే అనుభవీమూర్తి భవ. సారాంశము: ఎలాగైతే ప్రతి ఒక్కరి మనసు నుండి నా బాబా అని వెలువడుతుందో అలా అందరి మనసు నుండి వీరు నావారు, నా బేహద్దు సోదరుడు లేక సోదరి, దీదీ దాది అని వెలువడాలి. ఎక్కడ ఉంటున్నా బేహద్దు సేవకు నిమిత్తముగా ఉన్నారు. హద్దు నుండి దూరంగా ఉంటూ బేహద్దు భావన, బేహద్దు శ్రేష్ట కామన ఉంచుకోవాలి. దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు. ఇప్పుడు దీనిని ప్రాక్టికల్గా అనుభవం చేయండి మరియు ఇతరులతో చేయించండి. ఎలాగైతే ఇక్కడ కూడా అనుభవం ఉన్న పెద్దవారిని పితాజీ, కాకాజీ అని అంటారు, అలా బేహద్దు అనుభవీలుగా అనగా అందరికీ కూడా మిమ్మల్ని చూస్తే వీళ్ళు నావారు అని అనుభవం అవ్వాలి. స్లోగన్: ఉపరామ్ స్థితి ద్వారా ఎగిరే కళలో ఉంటే కర్మలు అనే కొమ్మల బంధనంలో ఎప్పుడు కూడా చిక్కుకోరు. అచ్చ. ఓం శాంతి.